హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా బాబు కోసం నేను ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేయబోతున్నా. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం తాజ్ బేకరీ నుంచి బ్రెడ్ ఆర్డర్ పెట్టాను జొమాటోలో. ఫ్రెష్గా ఉంటుందని ఇలా బేకరీ బ్రెడ్ తీసుకున్నాను. దీనికోసం ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ని మనం ఆమ్లెట్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి మసాలాలన్నీ కలిపాను. కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ప్లెయిన్ ఆమ్లెటే ఇష్టపడతాడు మా బాబు, అందుకోసమని నేను ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ వేయబోతున్నాను. దీనికోసం 2 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇలా పెద్ద కడాయి పెట్టుకోవాలి, చిన్నది కాకుండా. చిన్న దాంట్లో అయితే 2 బ్రెడ్స్ సరిపోవు. ఇలా పెద్ద కడాయి పెట్టుకొని దీంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఆమ్లెట్ లాగా ఒకే దగ్గర ముద్దగా కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకోవాలి ఆమ్లెట్. కడాయి మంచిగా హీట్ అవ్వాలి, ఆయిల్ హీట్ అవ్వాలి, అప్పుడే ఆమ్లెట్ మంచిగా ఉంటుంది, టేస్టీగా. అయితే కొందరైతే అన్ని ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, దాంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటారు. అలా ఇష్టపడే వాళ్ళైతే అలా వేసుకోవచ్చు. అలా నచ్చకుండా ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలా ప్లెయిన్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు. దీని మీద ఇలా బ్రెడ్ స్లైసెస్ పెట్టాను. ఫస్ట్ కొంచెం దానికి ఎగ్ అంటిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసాను ఇటువైపు. 2 వైపులా అంటుకొని ఉంటుంది అలా అయితే. ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ అయ్యాక మనం ఆమ్లెట్ లాగానే తిప్పేసుకోవాలి. మరి ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లో ఉంచుకుంటే మాడకుండా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా తిప్పేసుకోవాలి ఆమ్లెట్ని. ఇలా తిప్పేసుకున్న తర్వాత దాన్ని ఒకవైపు ఇలా ఒకవైపే ఫోల్డ్ చేయాలి, ఇటువైపు బ్రెడ్ మీద వేయకుండా. మనం రివర్స్లో ఫోల్డ్ చేయడం వల్ల మనకి అది బ్రెడ్ని మడవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ 2 బ్రెడ్స్ని ఇలా మనం ఫోల్డ్ చేయాలి మధ్యలోకి. ఇలా వస్తుంది షేప్. ఇప్పుడు ఇటువైపు కూడా మంచిగా హీట్ అవుతుంది. 2 వైపులా కాలిన తర్వాత ఇలా ఫైనల్గా ఇలా అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. దీన్ని మామూలుగా అయితే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు, కాకపోతే మా బాబు అస్సలు కట్ చేయనివ్వలేదు. ఇలానే తింటా అంటుంటే సరే అనేసి ఇలా వదిలేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మధ్యలో బ్రెడ్ కూడా మంచిగా కుక్ అయింది. ఆమ్లెట్ కూడా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా 2 బ్రెడ్స్ ఒక ఎగ్ తోటి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయిపోయింది కదండి. పిల్లలకైతే ఎంత చక్కగా నచ్చుతుంది, వాళ్ళు తినడానికి కూడా ఈ స్నాక్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసే ఉంటారు. ట్రై చేస్తే మాకు చెప్పండి మీరైతే ఎలా చేస్తారో. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.